మంచిర్యాల జిల్లా చెన్నూరులోని వ్యవసాయ గిడ్డంగుల సముదాయ గోదామును జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య రాములు పరిశీలించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద సజావుగా కొనుగోలు జరుగుతున్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జేసీ. ఎక్కడ వీలైతే అక్కడ ధాన్యాన్ని అన్లోడ్ చేసి నిల్వ చేస్తున్నామన్నారు జేసీ చంద్రయ్య. గిడ్డంగుల వద్ద ఎలాంటి సమస్యలు లేవని, కొంతమంది హమాలీల కొరత కారణంగా అన్లోడింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతోందన్నారు జాయింట్ కలెక్టర్. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామన్నారు. గిడ్డంగుల సముదాయంలోని గోదాముల్లో మరికొన్ని లారీల ధాన్యాన్ని నిల్వ చేసే అవకాశం ఉందన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు జేసీ చంద్రయ్య. 34 పీపీసీ సెంటర్లు ఉన్నాయి. దీంట్లో ఈ రోజు వరకు 87,825 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజు కొనబడింది. అదే గత సంవత్సరం చూసినట్లయితే మనము 1,35,000 మెట్రిక్ టన్నులు కొన్నాము. కానీ అప్పుడు మనకి ఏమంటే పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లాలు మనకి ఇచ్చారు కాబట్టి మిల్లులు ఆ జిల్లాలకు తరలింది కాబట్టి కొద్దిగా ఎక్కువైంది. అయినా మనకి ఈ సంవత్సరము దాదాపు 15 రోజులు సీజన్ కొద్దిగా ఆలస్యంగా స్టార్ట్ అయింది. అయినా కూడా మనము చాలా పూర్తి స్థాయిలో చాలా వేగవంతంగా ఈ యొక్క కొనుగోలు ప్రక్రియ అనేటువంటి ముందుకు సాగుతుంది. మన చెన్నూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 150 పీపీసీ సెంటర్లు ఉన్నాయి. వీటి నుంచి దాదాపు 50,000 మెట్రిక్ టన్నులకు పైగా మనం ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ అసౌకర్యం కానీ, లారీల కొరత కానీ లేదు. ఇంకొకటి ఏంటంటే హమాలీల కొరత కూడా ఉన్నా కూడా మనము జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేసేటువంటి హమాలీలను, అదేవిధంగా బీహార్ నుంచి వచ్చేటువంటి హమాలీలను కూడా తీసుకొని వచ్చి ఎక్కడికక్కడ మనము హమాలీల సమస్యను కూడా తీర్చుతున్నాము. అయితే ఇక్కడ మన జిల్లాలో స్పేస్ సమస్య కూడా ఉందని చెప్పి పుకార్లు చెబుతున్నారు. కానీ మనకు ఈ సంవత్సరం దాదాపు 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని మనం అంచనా వేస్తున్నాము. మన జిల్లాలోనే 1,70,000 మెట్రిక్ టన్నులకు సరిపడేటువంటి స్పేస్ అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా పెద్దపల్లిలో ఒక 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించడానికి మనకు అనుమతి ఉంది. అదేవిధంగా కరీంనగర్లో కూడా ఒక 20,000 మెట్రిక్ టన్నులు తరలించడానికి మనకు అనుమతి ఉంది. సో ఆ 40 కలుపుకుంటే కూడా ఇక్కడ 2,20,000 మెట్రిక్ టన్నులు కలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ స్పేస్ ప్రాబ్లం లేదు, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాహనాల ప్రాబ్లం లేదు. అదేవిధంగా హమాలీల కొరత కొద్దిగా చిన్నగా ఉంటే వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు తీర్చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వీళ్ళు వచ్చేసి పుకార్లు లేపేసి ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అనడం తప్పు. దయచేసి రైతులు వాటిని ఎవరు కూడా నమ్మొద్దు. అధికారులు పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కానీ, అడిషనల్ కలెక్టర్ ఎల్బీ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కానీ, కింద ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ, ఆర్డీఓ కానీ, సబ్ కలెక్టర్ కానీ, వీళ్ళందరూ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వారి జ్యూరిడిక్షన్లలో నిమగ్నమయ్యి ఎక్కడ రైతులకు చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి ఆ సమస్యలు తీరుస్తున్నారు.